పాడని ప్రణవ శృతిని పాడని ప్రకృతిని ప్రకృతిని. కాలేజ్ చదివే రోజుల్లో మాయ అన్న అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించాను నాన్నగారు. మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో జీవితం కొనసాగించాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు బావా. లేని లవ్ని ఉన్నట్టు క్రియేట్ చేశా. ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో తెలియని ఒక అమ్మాయిని మీ అందరికీ పరిచయం చేశా. పద్మావతిని ఎందుకు ముట్టుకోవట్లేదురా అన్న మీ ప్రశ్నకి ఓ అద్భుతమైన సమాధానం ఇచ్చా. కానీ ఇందులోనే నువ్వు పప్పులో కాలేసావు. పగ తీర్చుకోవడానికి నాకు మంచి దారి చూపించావు. సూపరే, నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. ఇప్పుడు నేను ఆ శ్రీనివాస్ గాడి లవర్లా ఎంట్రీ ఇచ్చి అది కట్టుకథ కాదు నిజమైన కథే అని నమ్మించాలి, అంతేగా? యస్, నువ్వే చూస్తావుగా. ఈ మాయ అడుగు పెట్టిందంటే మాయ మాటలతో మాయ చేష్టలతో అందర్నీ మెప్పించేస్తుంది. పెళ్లికి ముందే ఎవరో అమ్మాయిని ప్రేమించాను అన్నావు, ఇష్టం లేకుండానే పద్మావతిని చేసుకున్నాను అన్నావు. ఇంతవరకు సరే, జరిగిందల్లా మా తప్పు కూడా ఉంది. కాకపోతే అగ్నిసాక్షిగా అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేసి కోడలుగా ఇంటికి తీసుకొచ్చావు. కానీ భార్యగా మాత్రం నీ మనసులో స్థానం ఇవ్వలేకపోతున్నావు. తనని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన భర్తే తన మనసులో ఇంకో ఆడదుందని చెబితే ఏ ఆడది భరించలేదురా. కానీ పిచ్చి తల్లి పద్మావతి కాబట్టి నీ ప్రేమను అర్థం చేసుకొని ఇంకా నిన్నే అంటిపెట్టుకొని ఉందిరా. జరిగిందంతా మర్చిపోయి పద్మావతిని నీ భార్యగా చూడరా. నమ్మి నీ వెనకాల వచ్చినందుకు ఆమెకి న్యాయం చేయరా. అది కాదమ్మా. వద్దత్తయ్య, ఒకరు చెప్తేనో ఎదుటి వాళ్ళు బాధపడితేనో పుట్టేది ప్రేమ కాదత్తయ్య. సానుభూతి, జాలి అది నాకు అక్కర్లేదు. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం మరపు. ఏదో ఒకరోజు బావ అమ్మాయిని మర్చిపోయే రోజు వస్తుంది. ఆ రోజు తప్పకుండా బావ మనసులో నేనుంటాను. అప్పటి వరకు ఎదురు చూడాలి తప్ప ఆయన మనసులో లేని ప్రేమని సృష్టించాలనో ఆయన మనసులో లేని స్థానాన్ని నాకు కల్పించాలనో దయచేసి ప్రయత్నించకండి ప్లీజ్. నీ బాధ నాకు అర్థమైందమ్మా. కానీ ఇలా ఎన్నాళ్ళు బావ మనసులో భార్య స్థానం కోసం ఎన్నేళ్ళేంటత్తయ్య? 100 ఏళ్ళు ఎదురు చూడ్డానికైనా నేను సిద్ధం. ఎందుకంటే నాది కూడా ప్రేమే కదా. సరేరా, జరిగిందేదో జరిగిపోయింది. గతం తలుచుకుంటూ నువ్వు బాధపడుతూ అమ్మాయిని బాధ పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా జరిగిందంతా మర్చిపోయి పద్మావతికి దగ్గరవటానికి ప్రయత్నించరా. ఏంటి దగ్గర ఏది? అలా అయ్యే ఛాన్సే లేకుండా నీకు సవతిని దింపుతున్నాను కదా. మాయా, ఎక్కడి దాకా వచ్చావు చెప్తా. ఇదేంటిది? మనమే హైట్ తక్కువ అనుకుంటే మనకన్నా పోటీగా ఉంది. పోన్లే, ఈ ఇంట్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో తిరగడానికి ఉపయోగపడుతుంది. ఎవరి అమ్మాయి? హలో హలో, ఆగు. ఏంటి ఇదేమన్నా నీ అత్తగారిని అనుకుంటున్నావా? సరాసరి లోపలికి వెళ్ళిపోతున్నావు. ఏ పొట్టి, అడ్డు తప్పుకో. ఒక పొట్టిది మరొకరిని పొట్టి అని పిలుస్తోంది.
ముందు ఆ మెట్లు దిగి నీ హైట్ చూసుకోవే. ఎంతకీ ఎవరు నువ్వు? మాయా, శ్రీనివాస్ లవర్ని. కాలేజ్ చదివే రోజుల్లో మాయా అన్న అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించాను నాన్నగారు. ఓ, మా బావ ప్రేమించింది నిన్నేనా? ఇదిగో శ్రీనివాస్ బావ లవర్ని అంటున్నావు. ఇప్పుడు ఆయన గారికి పెళ్ళైపోయింది తెలుసా? తెలుసు. మరి పెళ్ళైన మగాడిని వెతుక్కుంటూ వచ్చావంటే సిగ్గులేందానా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. పెళ్ళైంది మీ బావకి మాత్రమే, నాకు కాదు. తప్పుకో. తప్పుకునే ఛాన్సే లేదు. ఏంటి ఛాన్స్ లేదు? శ్రీనివాస్, ఏయ్ శ్రీనివాస్, శ్రీనివాస్. ఎవరండి మీరు? ఎవరు అంటే మాట్లాడరే? ఎంత మాట అన్నావు శ్రీనివాస్. చదువుకునే రోజుల్లో నిన్నే ప్రేమిస్తున్నాను అన్నావు. నేనా? నేను లేకుండా బతకలేను అన్నావు. నాతోనే జీవితం అన్నావు. నేనే సర్వస్వం అన్నావు. సడన్ గా కనిపించకుండా పోయావు. ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటంటే నువ్వు నన్ను మర్చిపోయి మరో అమ్మాయితో నీ జీవితం పంచుకున్నావు అని. ఇది అన్యాయం కదా శ్రీనివాస్. ఎలా ఉంది? పద. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి మరో ఆడదాని మెళ్ళో తాళి కట్టడం చాలా దారుణం శ్రీనివాస్. మీరు శ్రీనివాస్ ప్రేమించిన అమ్మాయిని నేనే. రాక్షసి, ఎవరితో నువ్వు? నీలాంటి చెత్తమొహాన్ని నేనెందుకు ప్రేమిస్తానే? నీకన్నా మా పద్మావతి 1000 రెట్లు బెస్టు. అలాంటి దాన్నే ప్రేమించలేదు. నిన్ను నేనెందుకు ప్రేమిస్తానే? మాట్లాడవేంట్రా శ్రీనివాసులు? ఈ అమ్మాయినేనా నువ్వు లవ్ చేసింది? అమ్మా, అది బావ మొహం చూస్తేనే అర్థమవుతుంది అత్తయ్య. మన ముందు నిజం చెప్పలేక ఎలా అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. అందుకే మొహాన్న చెమటలు పట్టేస్తున్నాయి. మాట తడబడుతుంది అత్తయ్య. ఈవిడే కదూ శ్రీనివాస్ వాళ్ళ అమ్మగారు? అవునమ్మా, నేనే. ఆంటీ, నన్ను ఆశీర్వదించండి ఆంటీ. అహో అమ్మో, ఇదేమిటిది? కాళ్ళకు కూడా దండం పెట్టేస్తుంది. దేవుడా! ఏం ఆలోచిస్తున్నారంటీ? ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లేమ్మా, పైకిలే. పద్మావతి అంటే నువ్వే కదా? అవును. సారీ సిస్టర్, ఇలా రావడం తప్పే కానీ తప్పలేదు. నా మనసు మీద శ్రీనివాస్ గాయాన్ని మాన్పలేక, ఆయన్ని మర్చిపోలేక ఇలా వచ్చాను. వచ్చావో బాగానే ఉంది. అసలు ఎందుకు వచ్చావో చెప్పనే లేదు. ఏముంది, అప్పట్లో వీళ్ళిద్దరూ రాసుకున్న లవ్ లెటర్స్ ఏమన్నా ఉంటే తీసుకెళ్దామని వచ్చుంటుంది. లేదా ఇదిగో మా బావకి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చుంటే అవి కూడా తిరిగి తీసుకుపోవడానికి వచ్చుంటుంది. అంతే కదా మాయా? కాదు, శ్రీనివాస్ ని ప్రేమించానన్న విషయం మా ఇంట్లో తెలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. అందుకే
శాశ్వతంగా ఇక్కడే ఉండిపోదామని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? ఆల్రెడీ వాడికి పెళ్ళైపోయింది. పెళ్ళైన మగాడితో శాశ్వతంగా ఎలా ఉంటావు? మీరు ఆగండి అత్తయ్య. తప్పంతా మనదే. బావే కనుక ప్రేమ పేరుతో మోసం చేయకుండా ఉండుంటే, పెళ్లి పేరుతో తనని వంచించి ఉండకపోయింటే, ఈరోజు ఈ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టే అవకాశం ఉండుండేది కాదు. తనకి అన్యాయం చేసి తాళి కట్టలేదు కాబట్టే ఈ అమ్మాయి ఇంటి గడప తొక్కాల్సొచ్చింది. ఏమంటావు బావా? అది గురుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఏం చెప్పాలో తెలియక పాపం గట్టున పడ్డ చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. దేవుడా, దీన్ని నేను ప్రేమించలేదని ఎలా చెప్పాలరా నాయనా? చెప్తే నా లవ్ స్టోరీ అంతా అబద్ధం అవుతుంది. మళ్ళీ ఈ పద్మావతితో ముడిపెడతారు. నో, కష్టమో నష్టమో కమిట్ అయిపోతాం. మాట్లాడవేంటి? నిజమే, నువ్వు చెప్పేది నిజమే పద్మావతి. నేను చేసిన తప్పుకి సారీ చెప్తున్నాను. ఎందుకీ నీ పేరేమిటి? ఇదేంటి పేరేంటి అని అడుగుతున్నాడు బావా? వీడేంటి ఇలా రివర్స్ డ్రామా మొదలు పెట్టాడు? మళ్ళీ టెన్షన్లో పెట్టాడేంటి? నా పేరు కూడా మర్చిపోయావు శ్రీను. నువ్వే కదా బావ చెప్పావు ఈమె పేరు మాయా అని. కాలేజ్ చదివే రోజుల్లో మాయా అనే అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించాను నాన్నగారు. కరెక్ట్ కరెక్ట్, అదే అదే అదే. అసలు మీరిద్దరు ఎక్కడ లవ్ చేసుకున్నారు? కాలేజ్లో అని చెప్పాడు కదా. ఇదిగో, మరి బావ లవ్ చేసింది ఈ దామినిని కదా. ఓసే పొట్టిదానా, ఇప్పుడు ఆ పెంట ఎందుకు గెలుపుతున్నావు? అవును కదరా. చచ్చాడు. ఒకదాన్ని కవర్ చేయలేక మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అవును కదా బావా, మన పెళ్లికి ముందు దామినిని కదా ప్రేమించావు. మరి ఈ అమ్మాయిని వదిలేసి దామినిని ఎందుకు ప్రేమించావు? చచ్చాను. ఒక చిన్న అబద్ధం చెబితే తిరిగి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. చీ, వెధవ జన్మ అని, వెధవ జన్మ. మాట్లాడవేంట్రా? పద్మావతి అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. అమ్మా, అది యాక్చువల్గా నాకు పద్మావతి అంటే ఇష్టం లేదు. ఆ విషయం చెప్పే ధైర్యం నాకు లేదు. అందుకే దామినిని ప్రేమించానంటే పద్మావతితో నా పెళ్లి చెడిపోతుంది కదా అని అలా చెప్పానంతే. ఏమో అనుకున్నాను. శ్రీనివాస్ గారు బాగానే కవర్ చేస్తున్నారు, లేకపోతే ఇద్దరం దొరికిపోయేవాళ్ళం. ఇదిగో, మరి ఒకవేళ నువ్వు దామినినే పెళ్లి చేసుకుని ఉంటే? ఎలాగో దామినికి నేనంటే ఇష్టం లేదు కదా, ఆ విషయం నాకు తెలుసు కదా. సో పెళ్లి జరిగేది కాదు. అందుకే దామినిని లవ్ చేస్తున్నాను అని చెప్పాను. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. మా వల్ల అన్యాయం జరిగిన వాళ్ళని మేం మధ్యలో వదిలేయలేము. నీకు ఏదో ఒక దారి దొరికేంత వరకు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. రా. ఇదిగో పద్దు, ఎక్కడికి దాన్ని తీసుకెళ్తున్నావు? ఇవాల్టి నుంచి ఈ అమ్మాయి నీ రూంలోనే ఉంటుంది. కర్మ కర్మ, తగలెట్టు. ఎలా అయితే తీసుకువెళ్ళావో అలాగే ఆ మాయ నిన్ను బయటికి గెంటేస్తుంది. అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి ఎంటర్ చేస్తున్నాడు బావ. మొన్న దామిని, ఇప్పుడేమో ఇది. ఇదిగో దామిని, అలా ఊపుకుంటూ వెళ్ళకపోతే ఈ సూట్ కేసు ఉంది కదా, లోపల తగలే. అలాగే త్రిపుర, తీసుకువెళ్తాను.
మాయా, ఇదే నీ బెడ్రూమ్. రెస్ట్ తీసుకో. ఉమ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమో అనుకున్నాను గాని నువ్వు ఆ పద్మావతిని మించిన వీర ముదురువే. నీ పర్ఫార్మెన్స్ తో ఇంట్లో వాళ్ళందరినీ అదరగొట్టేసావంతే. సింపుల్ గా ఇంట్లో సెటిల్ అయిపోయావు. ఇదే పర్ఫార్మెన్స్ తో ఆ పద్మావతి కాపురంలో నిప్పులు పోసి ఆ మొగుడి పెళ్ళాల్ని విడదీసావంటే ఆ పద్మావతి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. నేను మాత్రం ఇంట్లో చిన్న కోడలిగా సెటిల్ అయిపోతాను. నీకు ముందే చెప్పాను, ఈ మాయ తన నటనతో ఎవరినైనా మాయ చేస్తుందని, అనుకున్నది సాధిస్తుందని. ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టినంత మాత్రాన అన్ని పనులు అయ్యాయని అనుకోకు. ఇంకా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మాయా. ఏంటవి? సమయానికి ఆ రంగాచారి ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఆ రంగాచారి ఉంటే నీ మీద పోలీస్ కేసు పెట్టి నిజం మొత్తం రాబట్టుండేవాడు. రంగాచారి కాదు, ఏ డ్రామాచారి వచ్చినా మనల్ని పట్టుకోలేడు. సరే, పట్టుకోలేకపోతే సంతోషమే. కాకపోతే సాధ్యమైనంత తొందరగా నువ్వు బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసేయాలి. బ్లాక్మెయిలా? ఎవరిని? ఎందుకు? నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన లక్ష్యం పూర్తవ్వాలంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అసహించుకోవాలి. ఈ ఇంట్లో వద్దు, వెళ్ళిపోవాలి అనాలి. అప్పుడు నువ్వు ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలి అంటే డబ్బులు కావాలని డిమాండ్ చేయాలి. అర్థమైంది. ఇక్కడే ఉంటే మహా అయితే కోడలి పోస్ట్ వస్తుంది. అదే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే కావలసినంత డబ్బు వస్తుంది. అంతేగా? ఎస్. ఇంట్లో ఉండాలంటే కష్టం, కానీ వెళ్ళాలంటే ఎంతసేపు? వెదవ పనులు 4 చేస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళే గెంటేస్తారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అది అంటే నీకు ఈ మాయ ముందే తెలుసా? తెలీదు. మరి ఇంత రహస్యంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇది రహస్యమేం కాదు. అసలు నువ్వెవరు, ఎందుకొచ్చావు, మా శ్రీనివాస్ గారికి నీకు ఏంటి సంబంధం అని వివరాలన్నీ ఆలోచిస్తున్నాను. అంటే వచ్చిన వాళ్ళని మనం నమ్మకూడదు కదా. ఓహో, మా పద్మావతి చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావన్నమాట. ఆహా, అంతే. అవును. ఇదిగో, నీకు అమ్మా నాన్న లేరా? ఏయ్, అమ్మా నాన్న లేకుండా నేనెలా పుడతాను? అబ్బా పంచా, నేను అడిగింది ఇప్పుడు నీతో లేరా అని. ఉన్నారు. మరి వాళ్ళెందుకు రాలేదు? చెప్పాను కదా, నేను శ్రీనివాస్ని లవ్ చేశానని నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని. ఏంటి, కేవలం ప్రేమించినంత మాత్రానికి ఇంట్లో నుంచి గెంటేస్తారా? అవును, మా ఇంట్లో వాళ్ళకి ప్రేమించడం నచ్చదు, అందుకే నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. అయినా ఆ వివరాలన్నీ అడగడానికి నువ్వెవరు? నేనెవరా? మరదల్ని, శ్రీనివాస్ బావకి ఏకైక మరదల్ని. అయినా ఇంత అందమైన ఈ త్రిపుర నచ్చలేదు, నాకన్నా అందగత్తె మా పద్దు కూడా నచ్చలేదు. మా ఇద్దరికన్నా బిలో యావరేజ్ దానివి నువ్వెలా నచ్చవే మా బావకి? అవన్నీ నీకెందుకు? ప్రేమకి అందంతో పని లేదు అంటారు, అందుకే ప్రేమించుంటాడు. ఏంటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? నాకేం తక్కువ? మీ అందరికన్నా నేనే అందంగా ఉన్నాను. సరే సర్లే, అందం గురించి మీరిద్దరే మాట్లాడాలి. అయినా నువ్వు మా ఇంటికి వచ్చింది మా బావ లవర్గా మాత్రమే. అయితే ఏం చేయమంటావు? ఇంట్లో పనులన్నీ చెయ్యాలి.